శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ మీరు లాస్ట్ టైం కవిత గారిది జాతకం ఎలా ఉండబోతుంది అనేది ఒక వీడియో చూశాను నేను. అవునండి. ఏంటి సార్ నిజంగానే పార్టీ మారబోతున్నారా? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఆవిడ కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి. అవునండి, అవును. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఒకటండి, ఆవిడది భరణీ నక్షత్రము. నేను చూసినంత మటుకు భరణీ నక్షత్రము. భరణీ నక్షత్రము మేషరాశి జాతకులు అంత త్వరగా వేరే పార్టీలో జాయిన్ అవ్వరు. ఆవిడ ఖచ్చితంగా స్వయంగా పార్టీ పెట్టుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదొకటి కారణమైతే, మనకి ఇప్పుడుండే గోచారం ఏదైతే ఉందో, గోచారంలో ప్రస్తుతం ఈ సంవత్సరానికి ఆవిడికనే కాదు, కవిత గారికనే కాదు, ఇంకెవరికైనా కూడా ఈ సంవత్సరానికి కారకుడు రవి అయ్యాడు. రవి అయినప్పుడు ఓన్గా చేసుకోవాలనే ఉంటుంది, కానీ ఇంకో దగ్గరికి కలిసి ఇంకో పార్టీలో చేరడము, ఇంకోరితో కలిసి చేయడము ఉండదు. ఎందుకు అంటే, ఈ సంవత్సరం రాజు అయినటువంటి రవి యొక్క రాసుల మీద కేతు సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే కేతువు యొక్క సంచారం జరుగుతుందో, కేతువు సెపరేషన్, ఇంకా చెప్పాలంటే ఉన్న దాంట్లో నుంచి విడిపోవడాలు. చూడండి, రాజాసింగ్ గారు బీజేపీ నుంచి ఇదైపోయారు. కాకపోతే ఏమంటున్నారు, నేను హిందుత్వం కోసం ఎప్పుడూ పోరాడుతూ ఉంటాను, బీజేపీలోంచి నేను రాజీనామా చేసానేమో కానీ అందులోనే ఉంటాను అంటున్నారు. కానీ ఇంకో దానిలో పోయి గెలిచాడు ఆయన. ఈ సమయం అంతా కూడా ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు ఎవరు కూడా. నాటు కవిత, ఎవరైనా కూడా, కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఉన్నా, వైసీపీలో ఎంతమంది ఉన్నా, ఎక్కడున్నా కూడా కలిసే ప్రసక్తి లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, విడిపోయే సమయం ఇదంతా. రాజు రవయ్యి దాని మీద కేతు ఉంటే ఎక్కడ కలుస్తారండి? విడిపోతూ ఉంటారు, ఇంకో కొత్త పార్టీలు పెట్టుకుంటారు, ఇంకో కొత్త పార్టీ వస్తుంది తెలంగాణలో. అర్థమైందండి? ఈ కవితనే కాకుండా ఇంకో కొత్త పార్టీ కూడా తీసుకొస్తారు. అర్థమైందా? కాబట్టి ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి కుజుడు కూడా ఉన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు నెక్స్ట్ జూలై 28వ తేదీకి మారుతాడు. ఎప్పుడైతే కుజుడు కన్యారాశిలో ఒక 45-50 రోజులు ఉంటాడో, ఈ యొక్క పత్రికా రిలేటెడ్ సంబంధించిన విషయంలో, అడ్వర్టైజ్మెంట్స్ విషయంలో, ఏదైతే ఇప్పుడు మనకి పత్రికలు కానీ టెలివిజన్ రిలేటెడ్ సంబంధించినవి కానీ ఇవి ఉంటాయి చూసారా, వార్తలు ప్రసారం చేసేవి, వాళ్ళలో ఒక రకమైన గొడవలు కానీ రెవల్యూషన్స్ కూడా ఇస్తాడు కుజుడు అక్కడికి వచ్చినప్పుడు. ప్లస్ దాంతోపాటు మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, ఇక్కడ నుంచి భూమి రేట్లు పెరుగుతాయి అని. ఖచ్చితంగా పెరిగి తీరుతాయి. గోల్డ్ రేట్ అక్కడెక్కడే తిరుగుతుందని చెప్పుకున్నాం, గుర్తుందా? అక్కడెక్కడే తిరుగుతుంది, గమనించారు లేదా? కేతు వచ్చినప్పటి నుంచి అది 1,00,000 దగ్గర ముందుకి వెనక్కి అవుతుందండి అన్నాం. కాకపోతే అంటే అన్ని విషయాలు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. 17 ఆగస్టు నుంచి గుర్తుపెట్టుకోండి, 17 ఆగస్టు నుంచి ఒక 4 రోజుల పాటు రవి సింహరాశిలో సంచరించేటప్పుడు కొత్త పార్టీలు వస్తాయి. ఎట్ ఏ సేమ్ టైం గోల్డ్ రేటు కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ఆగుతుంది కొద్దిగా ఆ సమయంలో. ఎందుకంటే రవి గోల్డ్ కారకుడు, తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సో ఇవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి, ఇంక అందులో సందేహం ఏమీ లేదు. ఓకే, కాకపోతే ఇప్పుడు శని వక్రించాడు చూసారా, శని వక్రించినందుకు సైనికులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొన్ని ఒక ఉచ్చులో చిక్కుకోవడం, ఏ దేశం వాళ్ళైనా సరే, ఒక మాయ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అంటే కొన్ని మిస్లీడ్స్ జరుగుతాయి చూసారా, అటువంటివి జరుగుతాయి. అది కొంచెం చూసుకోవాలి. కాకపోతే మనం విషయానికి వస్తే, ఇప్పుడున్న గోచారం కానివ్వండి, ఆవిడ పర్సనల్ చార్ట్ భరణీ నక్షత్రానికి కానివ్వండి, ఎక్కడా కూడా 1% కూడా ఆవిడ వెళ్ళి వేరే పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్స్ లేదు ఇప్పుడున్న గ్రహస్థితి. ఇక సంవత్సరాల తర్వాత అయితే మనం చెప్పలేము. ఇప్పుడున్న గ్రహస్థితి అయితే ఎక్కడా కూడా వేరే ఏ కాంగ్రెస్లోకో ఏ బీజేపీలోకి చాలా పుకార్లు వస్తున్నాయి. బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలో కలుపుతారన్నారు కొన్ని రోజులు చాలామంది. అలాంటివి ఏమి ఉండవండి అని అప్పుడు చెప్పాం, వివరణించాం. ఎక్కడ కలిసిందమ్మా? వాళ్ళు ఎందుకు కలుస్తారు పోయి? అంతే కదా. అది కాకుండా భరణీ నక్షత్రం అంటేనే ధరణి నేలుతారు అంటారు వీళ్ళు. అంటే వాళ్ళు పవర్ఫుల్గానే ఉంటారు వాళ్ళు కొంచెం. అంటే ఇక కొన్ని ఎలిగేషన్స్ అనుకోండి, అవన్నీ ప్రతి రాజకీయ నాయకుల మీద వచ్చేవి. కాకపోతే నేననేది ఏంటంటే, ఇక్కడ ప్రజలు దేని చూస్తారనేది కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఫలానా కవిత గారు కావచ్చు, ఇంకో రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకో కొత్త పార్టీ పెట్టిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ రేపు ఏంటంటే డేరింగ్గా ఎవరున్నారు,
ఫస్ట్ అది చూస్తున్నారు. అంటే డేరింగ్గా ఉండేవాళ్ళు లీడర్ని చూస్తారు ప్రజలు. ఓకే. వీడు చెప్పింది చెప్పినట్టుగా 1-2 అయినా అసలు జరుగుతున్నాయా లేదా. ఇంకోటి ఏమైపోయిందంటే జనాలకి ఎవరు వచ్చినా ఇంతే కదా, ఎవరు వచ్చినా మన జీవితాలు ఏం మారట్లేదు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది సీఎం లెవెల్లో కానీ పిఎం లెవెల్లో కానీ ఇప్పుడుండే గోచార గ్రహాలు ఖచ్చితంగా మార్పునివ్వబోతున్నాయి రాబోయే సంవత్సరంలో. సీఎం పిఎం రకరకాల దేశాల నాయకులు మారిపోతారు ఇప్పుడు, అందులో ఎటువంటి సందేహం లేదు రాబోయే సంవత్సరంలో. అలాగే మనం గతంలో కూడా అసలు చెప్పుకున్నాం, ఎవరికైనా కొంత గండము కూడా ఉంటుంది అని, అది కూడా సూచిస్తుంది బలంగానే. ఓకే, అయితే 100% ఈ పార్టీల్లోకి వెళ్ళడం మాత్రం జరగదు, ముమ్మాటికి జరగదు. ఎందుకంటే గోచారం అనుకూలించట్లే. మీకు ఇప్పుడు కాదు ఇట్లాంటివి చూసుకునేది, మహాభారత రామాయణ కాలాల్లోనే ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యాలకి ఇలా రాబోతుంది, ఈ రాజులు ఇలా వెళ్ళబోతున్నారు, ఇటువంటి సంకేతాలు కలుగుతున్నాయని చెప్పుకోవడం చాలా సందర్భాల్లో ఉంది రామాయణ మహాభారతాల్లో. కాబట్టి నా ఉద్దేశం అయితే గ్రహస్థితి రీత్యా అలాంటివి ఏమీ జరగవని చెప్తున్నాను నేను 100%. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.